ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 18వ అధ్యాయము 17వ వచనము. ఆయన నన్ను రక్షించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మును రక్షించుటకు సంసిద్ధముగా ఉన్నారు. ఏంటి బ్రదర్ ఇలా చెప్తున్నారు? మేము రక్షించబడ్డాం, యేసు ప్రభు శిలువ రక్తం చేత కడగబడ్డాం, బాప్తిసం పొందుకున్నాం, మేము క్రైస్తవులుగా ఉన్నామే, మళ్ళీ రక్షణ గురించి చెప్తున్నారేంటి? అది కాదండి. అనేక మంది జీవితాలు ఈరోజు మీరు గమనించినట్లయితే ప్రియులరా, ఏదో ఒక బంధకాలకి, వ్యసనాలకి బానిస అయిపోయి ఉన్నారు. మన జీవితంలో అనేక సార్లు మనం కలిగి ఉన్నటువంటి స్నేహాలు మనల్ని సర్వనాశనం చేస్తున్నా కూడా వారి నుంచి మనం విడుదల పొందలేకపోతూ ఉంటాం. మనం ఏదో సరదాగా వారితో స్నేహం చేసి ఉంటామండి. ఇప్పుడు మనం విడిపించుకొని వారి నుంచి బయటకు రావాలంటే మన వల్ల కాదండి. అది అనేక మంది అటువంటి బంధకాల్లో ఉన్నారు ఈరోజు. కొంతమంది తాగుడికి బానిస అయిపోయి ఉన్నారు, చెడు స్నేహాలకు బానిసలు అయిపోయి ఉన్నారు, ఏదో కొన్ని వ్యసనాలకు బానిసలు అయిపోయి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నారు అని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. అనేక సార్లు మనల్ని అనేక మంది ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా కూడా, మనల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా, మనకు తెలియక అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నారని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. నిన్ను రక్షించడానికి సహాయం నీ కొరకు సంసిద్ధంగా ఉంది అని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. అధికారుల నుండి నిన్ను రక్షించేటటువంటి దేవుడు, ప్రమాదాల నుండి నిన్ను రక్షించేటటువంటి దేవుడు, ఇతరులు నీ మీద పండినటువంటి ఆ కుట్రలన్నింటిలో నుంచి నిన్ను రక్షించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని రక్షించండి, మీ కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభువా, రక్షణ వలయముగా మీ శిలువ రక్తమును ఉంచండి ప్రభు అని మీరు ప్రార్థన చేయగలిగితే ప్రభు మిమ్మును నిత్యము నడిపిస్తారని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి బలమైన కార్యాలు జరిగించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు తోడున్నందుకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఏ కార్యము తలపెట్టుతున్నారో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.